పిల్లలు ఎక్కడికక్కడ మత్తుకి మద్యానికి గంజాయికి బానిసైపోతున్నటువంటి పరిస్థితి, దాడులు, ఒక లా అండ్ ఆర్డర్ సమస్య రాష్ట్రంలో, ఇవన్నీ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించాయి? మహిళల మీద ఇంపాక్ట్ చూపించాయి కదా. అందుకనే కారం పొడితో కదిలిన చెల్లె అలానే రోకలి బండతో ఎత్తిన పల్లె. ఎందుకంటున్నా అంటే ఈ మాట నిన్న చాలా క్లియర్ గా కనిపించింది అక్కడ. మీరు గమనించండి, ఏ పోలింగ్ బూత్ అన్నా తీసుకోండి చంద్రిక్ గారు, మీకు అక్కడ మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు, యువత పెద్ద ఎత్తున కనిపించారు. కారణం ఏంటి? వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో పడ్డటువంటి ఇబ్బందులు, వేదన, బాధ. అలానే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రయత్నించారు, పల్నాడులో విపరీతంగా ప్రయత్నించారు, అసలు మామూలు కాదండి. బండ్లు తగలబెట్టారు, కొట్టారు. అసలు నిజంగా మా ఏజెంట్, మా దగ్గర ఒక ఏజెంట్ అయితే పాపం తల ఇట్లా మొత్తం ఇచ్చేసేసి నరికేశారు. అయినా సరే కట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుంది మహిళ, ఒక మహిళ. ఎందుకంటున్నానంటే అది ఆ పోరాట పటిమ అనేటువంటిది నిన్న ప్రజలు చూపించారు. అట్లాంటి పల్నాడు ప్రాంతంలో 80% పైచిలుకు ఓటింగ్. నాకు తెలిసి పోలింగ్ ఫైనల్ ఫిగర్స్ వచ్చాడు, అది ఎంత పెరుగుతుందో తెలియదు. ఇప్పుడేం మాట్లాడతారండి? ఇప్పుడు ఏం మాట్లాడతారు? అసలు వాళ్ళకి ఏముంది చెప్పండి మాట్లాడడానికి? మీరేమో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారండి. అప్పుడు అదే అంటున్నాను, మీరు అంటున్నారు కదా, నేను అదే చెప్తున్నా. మీకు మేకపోతు గాంభీర్యం అని ఒకటి ఉంటుంది తెలుసు కదా, పాపం అది ప్రదర్శించలేక చచ్చిపోతున్నారు లిటరల్ గా. అలానే మాట్లాడలేరు, పోనీ బయటకు వచ్చి మాకు ఇన్ని వస్తాయని చెప్పుకోలేరు. ఎక్కడ పరిస్థితి పోలింగ్ ఆ మాత్రం సరళి తెలియదా వాళ్ళకి? ఇంకో విషయం, పులివెందుల్లో ఒక రికార్డు స్థాయిలో ఓటింగ్ నిన్న పోలింగ్ అయింది. దేనికి సంకేతం? సెఫాలజిస్ట్ గారు ఉన్నారు, ఆయన చాలా క్లియర్ గా చెప్పారు ఇందాక. పోలింగ్ శాతం పెరిగిందంటేనే ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేటువంటిది చెప్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో ఇంకొక విషయం చెప్తానండి, వీళ్ళు ఏవైతే వివిధ ప్రాంతాల్లో ఇవి మా బాస్టియన్స్ అని వీళ్ళు అనుకున్నారు చూసారా, ఇప్పుడు కడప ప్రాంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడే వాళ్ళకి దెబ్బ తగిలింది. కడపలో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ర్యాండమ్ గా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా చంద్ర గారు? ఒకటే మాట అన్నారు, ఎన్ని రోజులండి ఎన్నికలు, ఇంకొక 2 రోజులే కదండి, అయిపోతుంది కదండి, మేము భరించలేకపోతున్నామండి. వాళ్ళు కెమెరాలు అవేం పెట్టద్దమ్మా, మమ్మల్ని బతకనియట్లేదు. చంద్రిక్ గారు, ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వాలంటీర్లకి సంబంధించి కావచ్చు, ఇంకోళ్ళకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందిట పథకాలు ఎవరికైతే ఇవ్వాలా వద్దా అనేటువంటి వాళ్ళు కొన్ని చేశారు కదా, కొంత సర్వే చేశారు కదా, ఆ టైంలో ఇళ్లల్లోకి వచ్చి బాత్రూమ్లలో కూడా దూరి, గీజర్లు ఉన్నాయా, బెడ్రూమ్లలోకి దూరి ఏసీలు ఉన్నాయా, ఇవన్నీ వాళ్లే చెక్ చేశారట. ప్రతి ఒక్క ఇల్లు అక్కడ. కడప, నేను చెప్పేది కడప ప్రాంతం గురించి చెప్తున్నాను, కడప ప్రాంతం గురించి చెప్తున్నాను. వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అమ్మ మా వల్ల అవ్వట్లేదమ్మా. మహిళలు చంద్రిక, నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఆ రోజున వాళ్ళు అలా చేసింది. అమ్మ మా వల్ల అవ్వట్లేదమ్మా, దయచేసి ఏదో ఒకటి చెయ్యండి, ఈ దుర్మార్గుణ్ణి మీరు అధికారంలో దించేయండి, మేము ఓటేస్తామమ్మా, బయటకు వచ్చి ఓటేస్తాం, కానీ మమ్మల్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది, అయినా సరే ఓటేస్తాం మేము, అయినా సరే ఓటేస్తాం, ఎందుకంటే లేకపోతే మా పిల్లలు రేపు పొద్దున ఉండలేరు. అలానే వాళ్ళు దేవర్ టెల్లింగ్ మీ అనమాట, ఇళ్లలోకి దూరి ఆ బాత్రూంలో గీజర్లు ఉన్నాయా, ఇంకో హూ గేవ్ యూ దట్ రైట్? చేయలేరు కదా, అన్ని చేశారు కాబట్టే ప్రజలు ఇవాళ రోజున తిరగబడ్డారు. సో కీ కాన్స్టిట్యుయెన్సీస్ తో కూడా చాలా మైండ్ గేమ్ ఆడారు కదా మీతో. నేను అదే, అసలు ఎన్ని పోతున్నాయని చెప్పి ఆడారు, సర్వేల రూపంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వర్క్ ఎక్సెల్ షీట్ల మీద రాస్తున్నారు. ఎప్పుడు జరిగినాయి అన్ని అడిగితే ఎవరికి చెప్పలేకపోయేవారు. నేను ఒక విషయం చెప్తానండి, మంగళగిరే తీసుకుందాం. ఎన్నిసార్లు క్యాండిడేట్లను మార్చాడండి జగన్మోహన్ రెడ్డి? మా సైడ్ నుంచి, కూటమి నుంచి అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఉన్నారు. అక్కడి నుంచి ఒకసారి ఒక పేరు నిలబడాలా వద్దా, నిలబెట్టాలా వద్దా అని చెప్పి తర్జన పడి ఆఖరికి ఆ లావణి గారిని నిలబెట్టారు. ఆవిడ కూడా, సార్ మీరు 3 రోజులు అంటున్నారు సార్, ఆవిడ అసలు మొత్తానికి ప్రచారమే చేయలేదు సార్, ఎందుకంటే ఆవిడ ప్రచారానికి వెళ్తే కూడా అమ్మ మీకయ్యాం మేము లోకేష్ గారికి వేస్తామని చెప్పేశారు.